ఎక్కువగా మసాలాలు లేని చికెన్ కర్రీ సింపుల్గా. ఫస్ట్ ఇలా రోట్లో అల్లం వెల్లుల్లిపాయ దంచుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దంచుకొని పేస్ట్ వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇలా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ లేకుండా ఇట్లా రుబ్బు రోట్లో వేసుకొని దంచుకొని వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి పేస్ట్ వేగుతూ ఉంది. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన దాంట్లోని మంచిగా కడిగి పెట్టుకున్న చికెను వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన చికెన్లో కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలిపి వాటర్ వేయాలి. ఇలా మంచిగా కలిపి వాటర్ వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసి ఉడికిన తర్వాత చూద్దాం. ఇలా వాటర్ వేసి మంచిగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ ఉడుకుతూ ఉంది, ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఉడుకుతూ ఉంది చికెన్, దగ్గర పడిందేమో చూద్దాం. చికెన్ ఉడుకుతుంది, ఇంకొంచెం దగ్గర పడాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం.
అయిపోయింది, కూర దగ్గర పడిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. అంతేను ఫ్రెండ్స్. ఎలా ఉందో నా చికెన్ కర్రీ చూసి ఎలా ఉందో కామెంటు షేర్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర అయిపోయింది. ఫస్ట్ టైం ఒక చికెన్ కర్రీ చేసి యూట్యూబ్లో పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.